తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు భారీ ఊతం లభించింది. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాపుఘాట్ పరిసరాల్లోని అభివృద్ధి పనుల కోసం రక్షణ శాఖకు చెందిన సుమారు 83.814 ఎకరాల భూమిని బదలాయించేందుకు రాష్ట్రపతి ఆమోదంతో లైన్ క్లియర్ అయింది. సుమారు 533.42 కోట్ల విలువైన ఈ భూమి వినియోగానికి కేంద్రం అనుమతి ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అలాగే భారత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మూసీ అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయని సీఎం అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నదిని పర్యావరణ సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈ మూసీ రివర్ ఫ్రంట్కి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది, ఆ భూమిని బదలాయించడానికి ఒప్పుకుందంటున్నారు. ఎస్ రమణ, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి మూసీ పునర్జీవనానికి సంబంధించిన తొలి అడుగు ఈరోజు వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా కేంద్ర రక్షణ శాఖకు మరోవైపు భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి. ఎందుకంటే భూమి మనం ప్రస్తుతము మూసీ పునర్జీవనం సంబంధించిన విషయంపై గాంధీ సరోవర్ అంటే అక్కడ ఉన్నటువంటి బాపుఘాట్ వద్ద, హైదరాబాద్ బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ సంబంధించినటువంటి ఈ అంశంలో ఆ పనులకు మొత్తం కూడా మార్గం ఇప్పుడు సుగమమైంది. ఇప్పటికే ఆ భూమిని అంటే గాంధీ సరోవర్ కోసం వేసినటువంటి ప్రాజెక్టుకు భూమి ఇవ్వడానికి రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా అక్కడ కేంద్రానికి పంపారు. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా అది డిఫెన్స్ ల్యాండ్ కాబట్టి ఆ డిఫెన్స్ ల్యాండ్ సంబంధించిన విషయంలో కొంత వివాదం ఉండేది. అంటే ఖచ్చితంగా అది ఇస్తుందా లేదా, కేంద్రం దీనికి అనుకూలంగా ఇస్తుందా లేదా, ఎందుకంటే ఇప్పటికే మూసీ పునర్జీవనం సంబంధించిన అంశంపై స్థానికులు పెద్ద ఎత్తున గొడవ చేస్తుంటే రక్షణ శాఖ మాత్రము అందుకు భిన్నంగా స్థానికులు భూమి ఇవ్వకుండా కొంత అడ్డుపడుతున్నప్పుడు కూడా కేంద్ర రక్షణ శాఖ మాత్రము ఆ భూమి ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటికే భూమి ఇస్తున్నట్టు కూడా ప్రకటించింది. దీంతో మూసీ పునర్జీవనానికి సంబంధించినటువంటి గాంధీ సరోవర్ పనులకు మాత్రం మార్గం అన్ని సుగమైందనే చెప్పవచ్చు. దీనికి సంబంధించిన విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కి మరోవైపు సైన్యానికి, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మూసీ ప్రాజెక్టులో తాము కూడా భాగస్వామ్యం చేస్తామంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. పర్యావరణ సంస్కృతిని పరిరక్షిస్తూనే మూసీ హైదరాబాద్ని వివిధ సింగపూర్ లాంటి దేశాలకు పోటీ పడే విధంగా తీర్చిదిద్దాము. దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలోనే మూసీ పునర్జీవనానికి సంబంధించిన పనులు మాత్రము వేగవంతం అవుతాయి. ఇప్పటికే స్థానికులు ఒకవైపు గొడవలు అంటే పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రక్షణ శాఖ నుంచి లైన్ క్లియర్ అయినప్పటికీ కూడా మరి స్థానికుల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలకు సంబంధించిన విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతము రక్షణ శాఖ ఇచ్చినటువంటి యొక్క భారీ భరోసాపై మాత్రం ఖచ్చితంగా రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ పనులకు వేగవంతం చేస్తాము. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వము. మరోవైపు దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి త్వరలోనే ఈ పనులు మొత్తం కూడా చేపడతాము. ఇప్పటికే దానికి సంబంధించిన పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అనుమతులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటన్నిటి కూడా ట్రిబ్యునల్లో ఉన్నటువంటి కొన్ని చిక్కులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సిద్ధమైంది. ఇప్పటికు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకారం ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రాజెక్టులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, ఆ రాష్ట్రం అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుందనేది ముఖ్యమంత్రి నినాదం. కాబట్టి ఆ దశలోనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రక్షణ శాఖ ఇచ్చినటువంటి భూమికి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలిపారు సోషల్ మీడియా వేదిక ద్వారా. రానున్న కాలంలో ఖచ్చితంగా మూసీ పునర్జీవనానికి సంబంధించినటువంటి అంశం మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసి హైదరాబాద్ని గ్రీట్ అండ్ సేఫ్ అండ్ స్టేట్గా తీర్చిదిద్దే ప్రక్రియ చేపడతామంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. రమణ, థ్యాంక్ యూ సునీల్.